ఏపీలో వైసీపీని గద్దె దింపి కూటమి ప్రభుత్వాన్ని కూర్చోబెట్టడంలో జనసేనది కీ రోల్. చంద్రబాబును బీజేపీకి దగ్గర చేసి స్వయంగా పొత్తులు కుదిర్చిన పవన్ కళ్యాణ్ అటు తర్వాత కూటమి ప్రభుత్వంలోనూ డిప్యూటీ సీఎంగా కీలక బాధ్యతలు చేస్తున్నారు. ఏడాదిగా పార్టీని పట్టించుకోలేదన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. దీని నుండి బయటపడేలా కీలక నిర్ణయం తీసుకున్నారు. చాలా రోజుల తర్వాత పార్టీపైన ఫోకస్ పెట్టారు. ఏపీ రాజకీయాల్లో కీలక సమీకరణాలు చోటు చేసుకుంటున్నాయి. పోటాపోటీగా అధికార విపక్షాలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఏదో ఒక పేరుతో ఇటు టీడీపీ అటు వైసీపీ ఇంటింటికి వెళ్తున్నాయి. సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో జనసేన ఎమ్మెల్యేలు మంత్రులు కూడా పాల్గొంటున్నా జనసేనగా రీచ్ రావడం లేదన్న టాక్ నడుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో 21 స్థానాలు గెలిచి కూటమి ప్రభుత్వంలో జనసేన భాగస్వామిగా చేరింది. జనసేనానికి ఏకంగా డిప్యూటీ సీఎం దక్కింది. పవన్తో పాటు మరో 2 మంత్రులు అయ్యారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై 13 నెలలు పూర్తయింది. ఈ కాలంలో జనసేన పార్టీగా పెద్దగా కార్యక్రమాలు లేకుండా పోయాయి. పార్టీ ప్లీనరీ మినహా కీలక సమావేశాలు జరగలేదు. ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ చాలా రోజుల తర్వాత పార్టీపై ఫోకస్ పెట్టారు. ఎన్నికలు పూర్తయిన తర్వాత పవన్ పార్టీ కోసం అంతగా సమయం కేటాయించలేదు. క్షేత్రస్థాయిలో ఏడాది పాలన, తన పార్టీ ఎమ్మెల్యేల పనితీరు, ప్రజా అభిప్రాయంపైన పవన్ సర్వే నివేదికలు తెప్పించుకున్నట్లు సమాచారం. అదే సమయంలో కూటమి పార్టీల సమన్వయం పైన ఆరా తీశారు. గెలిచిన 21 మంది జనసేన ఎమ్మెల్యేల్లో ఎక్కువ మందిపై ప్రజల్లో అసంతృప్తి ఉన్నట్లు తేలింది. వీటిని పరిగణలోకి తీసుకున్న పవన్ ఇప్పటి నుంచే పార్టీ బలోపేతం కోసం చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. అందులో భాగంగా కొత్త కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ఈ నిర్ణయం ఇప్పుడు కూటమిలో కీలక మలుపుగా మారనుంది. 2024 ఎన్నికల్లో కూటమిలో భాగస్వామిగా 21 సీట్లకే జనసేన పరిమితమైంది. పోటీ చేసిన 2 ఎంపీ, 21 అసెంబ్లీ స్థానాల్లోనూ పార్టీ విజయం సాధించింది. పవన్తో సహా మరో 2 మంత్రులయ్యారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై 13 నెలలు పూర్తయింది. మరికొద్ది నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికల దిశగా కసరత్తు జరుగుతుంది. దీంతో త్వరలోనే జిల్లాల వారీగా పార్టీ అధ్యక్షుల నియామకంతో పాటుగా క్షేత్రస్థాయిలో మరింత బలం పెంచుకునేలా కొత్త కార్యాచరణను జనసేనాని సిద్ధం చేస్తున్నారు. జనసేన ప్రతి ఇంటికి వెళ్లేలా షెడ్యూల్ ఖరారు చేయనున్నారు. ఇప్పుడు కూటమిలో పవన్ తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయంగా ఆసక్తికరంగా మారుతుంది.